హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఈజీలీ బై ఎడ్యుకేషన్ పాత్. మనం ప్రీవియస్ టైప్ మ్యాథ్స్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం కదా. టుడే క్లాస్ 3 చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో వాళ్ళు వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 370, 514 వీటిని 10 శేషం వచ్చేలా భాగించి గరిష్ట సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ చూడండి, ఈ రెండింటిని భాగించినప్పుడు 10 శేషం వచ్చేలా భాగించబడాలి. అయితే ఆ భాగించే గరిష్ట సంఖ్య ఎంత అని మనం క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, ఈ 370, 514ని శేషం 0 వచ్చేలా భాగించే సంఖ్య కనుగొనాలనుకోండి. మనం ఏం చేయాలి? గసాబా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. గసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం. దాన్ని ఇంగ్లీష్లో గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అని పిలుస్తారు. ఓకేనా? కానీ మనల్ని ఇక్కడ ఏమడుగుతున్నారు? 10 శేషం రావాలి అంటున్నారు. సో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇచ్చిన నంబర్స్ నుంచి 10 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే తీసేయాలి. తీసేయండి. 370 - 10 హౌ మచ్? 360. 514 - 10 504. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే వీటికి గసాబా అనేది కనుగొనాలన్నమాట. ఓకేనా? అర్థమైంది కదా? వీటికి కనుగొనకూడదు. వీటిలో నుంచి 10 అనేది సబ్ట్రాక్ట్ చేసి అప్పుడు వచ్చిన వాటికి మనం జీసీడీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఒక్కసారి క్యాన్సిల్ అవుతుంది. 360, 4 4 4 - 3 1. నెక్స్ట్ 360 2 టైమ్స్ తీసుకోండి. 2 4s are 8, 2 4s are 8, 1 2s are 2. సో 10లో నుంచి 8 సబ్ట్రాక్ట్ చేస్తే 2 5 ఉంటుంది, 7. ఓకే, నెక్స్ట్ 144 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 2s are 4, 2 7s are 14. సో 0 అనేది రిమైండర్ వచ్చింది. సో మనకి ఇక్కడ జీసీడీ అనేది అంటే గసాబా అనేది ఏమవుతుంది? 72 అవుతుంది. అంటే వీటిని అంటే వచ్చిన వాటిని 360, 504ని 0 శేషం వచ్చేలా 72 అనేది భాగిస్తుంది. ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి? 3 70, 5 14 వీటిని 10 శేషం వచ్చేటట్టు భాగించే సంఖ్య ఏంటి అంటే 72. ఓకే, అర్థమైంది కదా? సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 14, సెకండ్ ఆప్షన్ 32, థర్డ్ ఆప్షన్ 72, ఫోర్త్ ఆప్షన్ 12. సో విచ్ వన్ ఈస్ కరెక్ట్? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. అర్థమైంది కదా? వీటిని 10 శేషం వచ్చేలా భాగించి గరిష్ట సంఖ్య అని అడుగుతున్నారు. సో మనం ఫస్ట్ ఏం చేయాలి? వీటిలో నుంచి 10 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి, తీసేయండి. వచ్చిన వాటికి గసాబా గరిష్ట సామాన్య భాజకము గ్రేటెస్ట్ కామన్ డివైజర్ జీసీడీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏదైతే వస్తుందో అది ఇచ్చిన వాటిని 10 శేషం వచ్చేటట్టు భాగిస్తుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 72 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 అయితే ఆ సంఖ్యలు ఏంటి? బేసి సంఖ్యల, సంయుక్త సంఖ్యలు, పరస్పర ప్రధాన సంఖ్యలు, కవల ప్రధాన సంఖ్యలు. 2 ప్రధాన సంఖ్యలు అంటే 2 ప్రైమ్ నెంబర్స్ డిఫరెన్స్ అనేది 2 అయింది అనుకోండి, అవి ఏ నెంబర్స్ అవుతాయి? చూడండి, ఏవైనా 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ అనేది ఇప్పుడు మనకి 2 3 5 7 11 13 ఇవి ఏంటి? ప్రైమ్ నెంబర్స్. ఏవైనా 2 ప్రధాన సంఖ్యల మధ్య డిఫరెన్స్ భేదం అనేది 2 అయిందనుకోండి, వాటిని ఏమంటారు అంటే కవల ప్రధాన సంఖ్యలు అంటారు. ఇప్పుడు 7 and 5 తీసుకున్నారనుకోండి, వీటి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది? 2 అవుతుంది. అలాగే 5 and 3 తీసుకున్నారనుకోండి, వీటి డిఫరెన్స్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో 5 7 and 3 and 5 వీటిని ఏమంటారు అంటే ట్విన్ ప్రైమ్స్, అంటే కవల ప్రధాన సంఖ్యలను పిలుస్తారు. ఏవైనా 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 అయిందనుకోండి, వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటారు. నేను క్లాస్ 2లో పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఏంటో చెప్పాను. వీటిని ఇంగ్లీష్లో కో ప్రైమ్స్ ఆర్ మ్యూచువల్లీ ప్రైమ్స్ లేదంటే రిలేటివ్లీ ప్రైమ్స్ అని పిలుస్తారు. తెలుగులో కూడా ఇంకా పేర్లు ఉన్నాయి. పరస్పర ప్రధాన సంఖ్యలు, సాపేక్ష ప్రధానాంకాలు అని పిలుస్తారు. సంయుక్త సంఖ్యల్ని కాంపోజిట్ నెంబర్స్ అని పిలుస్తారు. అలాగే బేసి సంఖ్యలు అంటే ఆడ్ నెంబర్స్. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 2 ప్రధాన సంఖ్యలు 2 ప్రైమ్ నెంబర్స్ డిఫరెన్స్ అనేది 2 అయితే ఆ నంబర్స్ని ట్విన్ ప్రైమ్స్ కవల ప్రధాన సంఖ్యలని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. 0.2 బార్ ప్లస్ 0.23 బార్ ఎంత అవుతుంది? ఎలా వేసుకుంటాం?
2 బార్ కాబట్టి 2 2 2 2 2 0.232323 అండ్ సో ఆన్. సో వీటిని ప్లస్ చేయండి, యాడ్ చేయండి. యాడ్ చేస్తే 2 + 3 5 4 5 4 5 4 0 అంటే ఏమవుతుంది 0.45 బార్. సో విచ్ వన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్? థర్డ్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్లో 0.45 పైన మాత్రమే బార్ ఉంది. సో మనకు వచ్చింది ఏంటి అంటే 4 5 పైన బార్ ఉన్నది. సో 0.45 బార్. సో థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. √2 = 1.414 అయితే √8 వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ √8ని ఎలా రాసుకోవచ్చు? √4 × 2 కింద మనం రాసుకోవచ్చు. 4 2s are 8 √8. సో √4 × √2 √4 వాల్యూ ఏమవుతుంది? 2 అవుతుంది. 2 √2 వచ్చింది. సో 2 × √2 వాల్యూ మనకి ఇచ్చారు ఎంత? 1.414. సో మల్టిప్లై చేయండి. 4 2s are 8 1 2s are 2 4 2s are 8 1 2s are 2. సో 2.828 ఈస్ అవర్ ఆన్సర్. చూడండి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. 2.828. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఒక దీర్ఘచతురస్ర వైశాల్యం మరియు పొడవుల వరుసగా 90 అలాగే 15. ఇది చదరపు సెంటీమీటర్లు, ఇది సెంటీమీటర్లు. అయితే వెడల్పు ఎంత అని అడుగుతున్నారు. చూడండి ఒక రెక్టాంగిల్ ఏరియా అండ్ లెంత్ ఇచ్చారు, మనకి బ్రెడ్త్ అడుగుతున్నారు. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మనకి రెక్టాంగిల్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్కి ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. మనకి ఏమి ఇచ్చారు? ఏరియా ఇచ్చారు, అంటే వైశాల్యం ఇచ్చారు. వైశాల్యం ఎంత? 90. అలాగే లెంత్ వచ్చేసి 15 ఇచ్చారు. సో బ్రెడ్త్ అనేది ఎంత? వెడల్పు అనేది ఎంత అవుతుంది? సో మనం నెక్స్ట్ స్టెప్ ఎలా వేసుకోవాలి? b = 90/15. సో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది మనకి. b = 15లో 90 అనేది 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో బ్రెడ్త్ అనేది మనకి ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఇది యూనిట్స్ రాయండి, సెంటీమీటర్స్. ఓకేనా? సో విచ్ వన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్? ఫోర్త్ వన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక రేఖాఖండానికి గల తుది బిందువుల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, దీన్ని లైన్ సెగ్మెంట్ అంటే రేఖాఖండం అని పిలుస్తారు. దీన్ని రే అంటారు, కిరణము అంటారు. ఇది లైన్ అవుతుంది. ఓకేనా? అంటే సరళ రేఖ. సో ఇప్పుడు చూడండి, మనకి ఏమడిగారు? రేఖాఖండానికి గల తుది బిందువులు అంటే చివరి బిందువులు ఎన్ని ఉంటాయని అడిగారు. లైన్ సెగ్మెంట్కి ఎండ్ పాయింట్స్ ఎన్ని ఉంటాయని అడుగుతున్నారు. సో ఎన్ని ఉంటాయి మనకి? ఇక్కడ చూసారనుకోండి, లైన్ సెగ్మెంట్ రేఖాఖండానికి 2 తుది బిందువులు అంటే 2 ఎండ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మీరు రే తీసుకున్నారనుకోండి, కిరణం కనుక తీసుకుంటే ఒక్కటే ఎండ్ పాయింట్ అనేది ఉంటుంది. మీరు దీన్ని ఇలా ఎంత దూరమైనా పొడిగించుకోవచ్చు, కానీ దీన్ని పొడిగించుకునే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే మనకి ఇక్కడ 2 ఎండ్ పాయింట్స్ 2 ఎండ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. 2 తుది బిందువులు చివరి బిందువులు అనేవి ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం పొడిగించలేము. రేఖ అంటే సరళ రేఖ లైన్ అయితే మనం ఇటువైపు పొడిగించుకోవచ్చు, ఇటువైపు కూడా పొడిగించుకోవచ్చు. వీటికి ఎండ్ పాయింట్స్ అనేవి ఉండవు. రే అంటే కిరణానికి ఒక ఎండ్ పాయింట్ అనేది ఉంటుంది, ఒక తుది బిందువు అనేది ఉంటుంది. లైన్ సెగ్మెంట్ రేఖాఖండానికి 2 తుది బిందువులు అనేవి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? ఫోర్త్ వన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. అంటే రేఖాఖండానికి 2 తుది బిందువులు 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి లైన్ సెగ్మెంట్కి. అలాగే లైన్కి అయితే నో ఎండ్ పాయింట్స్ అనేవి ఉండవు. అలాగే కిరణం రేఖ అయితే మనకు 1 ఎండ్ పాయింట్ అనేది ఉంటుంది, ఒక తుది బిందువు అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. 2 సంఖ్యలకు ఒకటి తప్ప ఉమ్మడి కారణాంకాలు లేకపోతే ఆ సంఖ్యను ఏమని పిలుస్తారు? క్లాస్ 2లో నేను ఆల్రెడీ చెప్పాను. ఏమని పిలుస్తారు వాటిని? ఏవైనా 2 సంఖ్యలు 2 కంటే అంతకన్నా ఎక్కువ సంఖ్యలు మనం తీసుకున్నప్పుడు వాటి యొక్క కారణాంకాలు అంటే ఫ్యాక్టర్స్ అనమాట. ఫ్యాక్టర్స్లో కామన్గా అంటే ఉమ్మడిగా ఒక్కటి మాత్రమే ఉందనుకోండి, అంటే 1 అనేది ఉందనుకోండి, ఉమ్మడి కారణాంకం 1 అయిందనుకోండి, వాటిని ఏమని పిలుస్తారు?
కోప్రైమ్స్ పరస్పర ప్రధాన సంఖ్యలు అని పిలుస్తారు. క్లాస్ 2లో ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే ఏంటి అనేది. ఓకే, నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ చూడండి, ఒక పూర్తి భ్రమణాన్ని సూచించే కోణం ఏమవుతుంది? చూడండి, దీన్ని ఏమని పిలుస్తారు? ఇలా ఉన్నట్టయితే అది ఏమవుతుంది? లంబ కోణం, రైట్ యాంగిల్ అవుతుంది. ఇది ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది. ఈ విధంగా ఉన్నట్టయితే దాన్ని ఏమంటారు అంటే రైట్ యాంగిల్. అది ఎంత ఉంటుంది అంటే 90 degrees ఉంటుంది. ఇలా ఉంది అనుకోండి కోణము, దీన్ని ఏమంటారు అంటే సరళ కోణము అంటారు. అదే ఇంగ్లీష్ అయితే స్ట్రైట్ యాంగిల్ అని పిలుస్తారు. ఇది ఎంత ఉంటుంది అంటే 180 degrees ఉంటుంది. అంటే ఈ విధంగా ఉన్నట్టయితే అది ఏంటి? స్ట్రైట్ యాంగిల్ 180 degrees ఉంటుంది. అలాగే పూర్తిగా ఉందనుకోండి దాన్ని కంప్లీట్ యాంగిల్ అని పిలుస్తారు, అంటే సంపూర్ణ కోణం అని పిలుస్తారు. ఇక్కడ మనకి పూర్తి భ్రమణం అంటే పూర్తి భ్రమణాన్ని సూచించే కోణం ఏమవుతుంది అని అడుగుతున్నారు. సో ఏమవుతుంది? ఇది 180, ఇది 180. సో ఏమవుతుంది? 360 degrees అవుతుంది. ఓకేనా? దీని ఇంగ్లీష్లో ఏమంటారంటే కంప్లీట్ యాంగిల్ అని పిలుస్తారు. సో పూర్తి భ్రమణాన్ని సూచించే కోణము 360 degrees. సో 4th one is correct option. నెక్స్ట్ వన్ చూడండి, ఒక కోణం కొలత 180 degrees అయిందనుకోండి దాన్ని ఏమని పిలుస్తారు? 180 degrees అయితే సరళ కోణం అని పిలుస్తారు. దీన్ని స్ట్రైట్ యాంగిల్ అని పిలుస్తారు. ఓకే, సో విచ్ వన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్? సెకండ్ వన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. సంపూర్ణ కోణము అంటే 360 degrees, సరళ కోణం స్ట్రైట్ యాంగిల్ అంటే 180 degrees, అల్ప కోణం అంటే 90 కన్నా తక్కువ ఉందనుకోండి దాన్ని ఎక్యూట్ యాంగిల్ అని పిలుస్తారు, అంటే అల్ప కోణం. అదే 90 కన్నా ఎక్కువ ఉందనుకోండి అప్పుడు దాన్ని ఏమంటారు అంటే అధిక కోణం, అబ్స్ట్యూస్ యాంగిల్ అని పిలుస్తారు. సో ఇక్కడ కోణం కొలత అనేది 180 degrees ఉంది. సో అప్పుడు ఏమవుతుంది? విచ్ వన్ ఇస్ కరెక్ట్? సరళ కోణం, స్ట్రైట్ యాంగిల్. సో సెకండ్ వన్ ఇస్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక చతురస్ర వైశాల్యం 1225 చదరపు మీటర్లు అయితే దాని చుట్టుకొలత ఎంత? ఇక్కడ మనకి స్క్వేర్ ఏరియా ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 1225 1225 చదరపు మీటర్లు, స్క్వేర్ మీటర్స్ అని ఇచ్చారు. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? చుట్టుకొలత అంటే పెరిమీటర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో చూడండి ఎలా చేయాలి అనేది. మనకి ఇచ్చింది ఏరియా స్క్వేర్ 1225. సో మనం అడిగింది పెరిమీటర్ అంటే ఏరియా స్క్వేర్ కి ఫార్ములా ఏంటి? ఎస్ స్క్వేర్, సైడ్ స్క్వేర్. సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1225. సో సైడ్ భుజం ఎంత అవుతుంది? భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1225. భుజం ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1225. సో 35 అవుతుంది. ఇలా చూడండి ఒకసారి, 35 మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకట్ల స్థానం అంటే వన్స్ ప్లేస్లో ఈ రెండింటిని యాడ్ చేశారనుకోండి మనకి 10 అవుతుంది అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 5 5s 25. నెక్స్ట్ ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఇలా చూడండి, ఇక్కడ 10s ప్లేస్లో రెండు సేమ్ డిజిట్ ఉండాలి, రెండు కూడా ఒకే అంకె ఉండాలి. సో ఇక్కడ 3 3 ఉంది. దీని తర్వాత వచ్చేది ఏంటి? 4. దీన్ని దీంతో మల్టిప్లై చేయండి. 4 3s are how much? 12. So 1225 అంటే 35 square is equal to 1225. ఇంకా మనం ఈ విధంగా కూడా చెప్పవచ్చు. 25 are how much? 5 5s are 25. 2 after 3 3 2s are 6. So 625. నెక్స్ట్ చూడండి 73 into 77. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తున్నారనుకోండి మనకి ఎంత వస్తుంది? 10 వస్తుంది. సో ఇప్పుడు కూడా మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ చేసినట్టే చేయొచ్చు. 3 7s are how much? 21. 7 after 8 8 7s are 56. ఓకే, 56 21. ఈ విధంగా కూడా మనం చేయొచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి ఈజీగా క్యాలిక్యులేట్ చేయడం అనేది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎస్ అంటే మనకి ఎంత వచ్చింది? భుజం సైడ్ అనేది 35 వచ్చింది. ఇప్పుడు పెరిమీటర్కి ఫార్ములా ఏంటి? 4s. సో 4 into 35 140 meters. సో మనకి ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది? ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. మనకి ఏమి ఇచ్చారు అంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ చతురస్ర వైశాల్యం ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 1225 చదరపు మీటర్లు ఇచ్చారు. అయితే మనల్ని చుట్టుకొలత కనుగొనమన్నారు, అంటే పెరిమీటర్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో
సో మనం ఎలా చేయాలి, ఏరియా ఆఫ్ స్క్వేర్ 1225 ఇచ్చారు కాబట్టి దాంతో మనం సైడ్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో సైడ్ అనేది భుజం అనేది మనకి ఎంత వచ్చింది, 35 మీటర్లు వచ్చింది. సో ఇప్పుడు పెరిమీటర్కి ఫార్ములా ఏంటి, 4s. సో 4 × 35, 4 × 35 140. సో 140 అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. సో ఇవి గుర్తుపెట్టుకోండి ఈజీ క్యాలిక్యులేషన్స్ కోసం. ఇలా ఉన్నప్పుడు అంటే 1s ప్లేస్లో 10 అవ్వాలి, రెండింటిని యాడ్ చేస్తూ ఉంటే ఇక్కడ సేమ్ నెంబర్ ఉంటుంది. సో ఇలాంటప్పుడు మనం ఈ విధంగా క్యాలిక్యులేషన్ అనేది చేయొచ్చు. 5 5 ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, తర్వాత దీని తర్వాత వచ్చే నెంబర్తో దీన్ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ కూడా మనం అదే చేస్తాం చూడండి. 3 + 7 హౌ మచ్, 10. 3 7ని కలిపితే మనకి 10 వస్తుంది. సో 3 × 7 చేసాం, 3 7 21. ఇక్కడ 10s ప్లేస్లో 10ల స్థానంలో మనకి 2 కూడా ఒకటే నెంబర్ ఉంది. సో మనం అప్పుడు ఏం చేయొచ్చు, 7 తర్వాత మనకి 8 ఉంటుంది. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, 8 7 56. సో 56 21. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. 15 15 అనేది సంపూర్ణ వర్గం కావడానికి కలపవలసిన కనిష్ట ధన సంఖ్య ఎంత అంటే ఈ 15 15కి ఎంత కలిపితే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అనేది క్వశ్చన్. చూడండి ఎలా చేయాలి అంటే 15 15 తీసుకోండి, ఈ విధంగా దీన్ని భాగించండి. చూడండి ఫస్ట్ 2 నెంబర్స్ తీసుకోవాలి, రెండు కూడా స్క్వేర్ వచ్చేటట్టు మాత్రమే తీసుకోవాలి. అంటే స్క్వేర్ నెంబర్స్ ఉంటాయి కదా మనకి, అవి మాత్రమే తీసుకోవాలి. 3 3s 9, 4 4s 16. ఎక్కువైపోతుంది కాబట్టి మనం ఏం తీసుకుంటాం, 3 3s 9 తీసుకోండి. 15 - 9 హౌ మచ్, 6. నెక్స్ట్ వెంటనే 2, ఈ రెండింటి మీద గీత గీసాను కదా, 2 2 తీసుకుంటూ వెళ్ళాలి. సో వెంటనే ఈ 2 కూడా మనం కింద తెచ్చుకోండి, 6 15 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని డబల్ చేయాలి. డబల్ చేశారనుకోండి 3 2s 6. డబల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఎంతైతే ఇక్కడ 6 వచ్చింది కదా, ఇక్కడ ఎంతైతే నెంబర్ పెట్టుకుంటామో అంత పెట్టి మాత్రమే దీన్ని మల్టిప్లై చేయాలి. ఇలా మల్టిప్లై చేశారనుకోండి ఇక్కడ కూడా ఇదే నెంబర్ని పెట్టాలి. చూడండి చేస్తే అర్థమవుతుంది. 2 2s 4, 6 2s 12. మనకి ఇక్కడ ఎంత ఉంది, 6 15 ఉంది. సో 6 15 రావాలి అంటే మనం ఎంత పెట్టుకుంటే సరిపోతుంది, 8 8 64, 6 8 48, 6 ఎంత అవుతుంది 54, 69 9 చూడండి, 9 9 81, 8, 6 9 54, 8 62, 621 అవుతుంది. సో ఇక్కడ ఇది ఏంటి అంటే ఇక్కడ 9 ఇక్కడ 9 పెట్టారనుకోండి, ఈ 39 స్క్వేర్ చేసామనుకోండి అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, సంపూర్ణ వర్గం అవుతుంది. ఇక్కడ 8 8 పెట్టారనుకోండి 5 44 అవుతుంది. 5 44 అయిందనుకోండి, ఒకసారి చూడండి 6 15 నుంచి 5 44 తీసేయండి. ఇక్కడ చూడండి మనం 8 కనుక పెట్టామనుకోండి ఇక్కడ అప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ వచ్చే ఆన్సర్ తీసుకోవాలి. 38 స్క్వేర్ అవుతుంది. అప్పుడు మనకి ఎంత వస్తుందంటే 1444 వస్తుంది. అంటే 15 15లో నుంచి 71 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. కానీ మనల్ని అడిగింది ఏంటి, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వడానికి కలపవలసిన కనిష్ట ధన సంఖ్య అడిగారు. తీసేసినా కూడా మనకి 71 తీసేసారనుకోండి అప్పుడు కూడా మనకి ఏమవుతుంది, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, సంపూర్ణ వర్గం అవుతుంది. కానీ క్వశ్చన్లో మనకి ఏమడిగారు, కలపవలసిన సంఖ్య అని అడిగారు. సో 9 9 వేసుకోండి. సో 69 9 హౌ మచ్, 621. సో ఇప్పుడు చూడండి 621లో నుంచి 615ని సబ్ట్రాక్ట్ చేయండి, అంటే తీసేయండి. 6 అంటే 6 వచ్చింది కదా, 110 660. సో మనకి ఎంత వచ్చింది 6. అంటే 15 15కి 6 కలిపారు అనుకోండి మనకి ఎంత వస్తుంది, 15 21 వస్తుంది. ఇప్పుడు 39 స్క్వేర్ చేయండి. 9 9s 81, 8, 3 9s 27 + 8 35, 3 9s 27, 2, 3 3s 9, 11, 1 12 15 21. అంటే 15 15కి 6 కలిపినప్పుడు మనకు వచ్చేది ఏంటి, 39 స్క్వేర్. సో ఇది ఏమవుతుంది, 39 స్క్వేర్ అంటే సంపూర్ణ వర్గం, అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది అవుతుంది. ఇక్కడ మనకి 8 పెట్టుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది, 71ని తీసేస్తే ఇచ్చిన దాంట్లో నుంచి 71 తీసేస్తే అది కూడా మనకి ఏమవుతుంది, సంపూర్ణ వర్గం అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఏమన్నారు,
కలపవలసిన అని అన్నారు కాబట్టి సో 15 15కి 6 కలిపారు అనుకోండి 15 21 వస్తుంది. ఇలా వచ్చినప్పుడు దాని స్క్వేర్ ఎంత అవుతుంది? 39ని స్క్వేర్ చేస్తే 15 21 వస్తుంది. అంటే 15 15కి 6 కలిపినప్పుడు అది సంపూర్ణ వర్గం అవుతుంది. సో విచ్ వన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్? ఫోర్త్ వన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. అర్థమైంది కదా? ఈ సమ్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇవి ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసినటువంటి ప్రీవియస్ స్టెప్ మ్యాథ్స్ బిట్స్ అనేవి. మీకు ఇందులో ఏ విధమైన డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.